అమెరికా పారిపోతుండగా ప్రణీత్ హనుమంత్ని హైదరాబాద్ పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. సో ప్రణీత్ హనుమంత్కి సంబంధించిన న్యూస్ గత 4-5 రోజుల నుంచి మన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడం, ఎవరు చూసినా కూడా ఇటు సామాన్య ప్రజల నుంచి అటు సెలబ్రిటీల వరకు అందరూ కూడా దీని గురించే మాట్లాడుకోవడం, దీని గురించే చర్చలు చేయడం, దీని గురించి యాక్షన్ తీసుకోమని గవర్నమెంట్కి, ఇరు రాష్ట్రాల గవర్నమెంట్లకు కూడా వాళ్ళందరూ చెప్పడం కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి వెంటనే అటు సెలబ్రిటీలు స్పందించడం కానీ, ఇటు గవర్నమెంట్ స్పందించడం కానీ, దానికి సంబంధించి యాక్షన్ తీసుకోవడం కానీ వెంటనే జరిగిపోయింది. అందరూ కూడా దీనికి సంబంధించి చాలా వరకు కూడా గవర్నమెంట్ని, సెలబ్రిటీస్ని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. అయితే ఒక తండ్రి కూతురు గురించి మన మాటల్లో కూడా చెప్పలేనంత అసభ్యంతకరమైన మాటలు ప్రణీత్ హనుమంత్ మాట్లాడిన తీరు, తనతో పాటు ఎవరైతే ఒక గ్యాంగ్ ఉంటుందో, అంటే ఈ ఒక్క వీడియోనే కాదు, గత సంవత్సరాల నుంచి తన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా ఏదో ఒక వీడియో కంటెంట్ని తీసుకొని వాళ్ళు 4-5 జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి దాని గురించి కామెంట్స్ చేసుకోవడం, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఒక తండ్రి కూతురు గురించి మాట్లాడిన తీరు అసలు అది మన మాటల్లో కూడా చెప్పలేం. ఎట్లా అంటే లైంగికంగా ఒక అమ్మాయిని, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన అమ్మాయిని ఎలాగైతే మాట్లాడతారో అదే విధంగా మాట్లాడడం జరిగింది. అది కూడా ఒక తండ్రి కూతురు గురించి మాట్లాడిన తీరు మీద ప్రతి ఒక్క ఇది వీడియో వైరల్ కావడం, దాని గురించి ముందుగా సాయి ధరమ్ తేజ్ రియాక్ట్ అవ్వడం, ఇరు గవర్నమెంట్లకు కూడా, ఇరు రాష్ట్రాల గవర్నమెంట్కి తన రియాక్ట్ అవ్వడం, వెంటనే యాక్షన్ తీసుకోవడం చెప్పడం, ఇది కూడా వెంటనే జరిగిపోయింది. సో మరి దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే ప్రణీత్ హనుమంత్ మన బెంగళూరు నుంచి అమెరికాకి పారిపోతుండగా హైదరాబాద్ పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో తనని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సో తొందరలోనే తనని హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకొస్తామనే విధంగా కూడా అయితే సమాచారం అంది. సో మరి ఇలాంటి వాళ్ళకు, ఇలాంటి నేరాలు చేసే వాళ్ళకు ఇప్పటికీ కూడా మనం సమాజంలో చాలా చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు కానీ, లైంగికంగా పాల్పడడం కానీ, ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. అంటే చిన్నపిల్లలని కాదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరిని కూడా వదలడం లేదు. సో మరి ఇలాంటి నేరస్తులకు, ఇలాంటి మోసగాళ్లకు, ఇలాంటి దుర్మార్గమైన మనుషులకు ఎలాంటి శిక్షలు వేయాలి, గవర్నమెంట్ తరపు నుంచి ఇలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అనే విధంగా మీరు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.